So according to the census of India 2011, which state of India has the lowest literacy rate? అత్యల్ప అక్షరాస్యత కలిగినది ఏ రాష్ట్రంలో లోయెస్ట్ లిటరసీ రేట్? ఇందాకేమని చెప్పాను. సో కేరళ హ్యాస్ గాట్ ద హైయెస్ట్ లిటరసీ అని చెప్పేసి, ఏది స్టేట్ పరంగా. యూటీ పరంగా చూసుకుంటే మనకి లక్షద్వీప్ అన్నాను. బట్ వాట్ అబౌట్ ద స్టేట్? ఎస్, లోయెస్ట్ ఏదైతుందో అత్యల్ప అక్షరాస్యత కలిగిన రేటు కలిగిన రాష్ట్రం వచ్చేసి నన్ అదర్ దాన్ బీహార్. ఆల్రెడీ మీ అందరికీ కూడా తెలిసిందే. సో 2000 పాపులేషన్స్ తీసుకుంటే 2011 అనే జనాభా అనేది చూసుకుంటే బీహార్ అన్న సంగతి చాలా క్లియర్గా చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. సో కొంచెం దాని మీద ఫోకస్ చేయండి. అండ్ లిటరసీ రేట్ పరంగా చూసుకుంటే మనకి నార్త్ ఇండియా అనేది కొంచెం తక్కువ ఉంది. బీహార్ కానీ, జార్ఖండ్ కానీ, ఓకే, మధ్యప్రదేశ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, ఓకేనా, ఆ యొక్క వాటిల్లో మనకి ఈ యొక్క లిటరసీ రేట్స్ అనేది తక్కువ ఉంది. బట్ మిజోరాం, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో చూసుకుంటే మిజోరాం వచ్చేసి హైయెస్ట్ లిటరసీ రేట్ ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఈవెన్ రీసెంట్గా 2020లో ఒక నివేదిక చూసుకుంటే మనకి, అంటే ఇది అఫీషియల్ డేటా కాదు, మనకి అఫీషియల్ పాపులేషన్ సెన్సెస్ పరంగా కాకుండా ప్రభుత్వాలు వచ్చేసి కొన్ని నివేదికలు అనేది ఇస్తుంది. అలా చూసుకుంటే మిజోరాం హ్యాస్ ఓవర్టేకెన్ ది కేరళ. సో మిజోరాం ఈజ్ ద హైయెస్ట్ లిటరసీ స్టేట్ అకార్డింగ్ టు ద గవర్నమెంట్ సోర్సెస్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో కొంచెం ఆ డాటా అనేది ఎప్పటికప్పుడు మారుతుంటుంది. బట్ మనకున్న అఫీషియల్ డాటా ప్రకారమే వాళ్ళు ఎగ్జామ్లో అడుగుతున్నారు. సో మీరు 2011 మీద ఫోకస్ చేయండి. మరి మిజోరాం లాంటి బిట్స్ అనేది ఒకవేళ వస్తే ఎక్కడ ఆన్సర్ చేయాలి సార్ అంటే కరెంట్ అఫైర్స్. జనరల్గా వాళ్ళకి చాలా క్లియర్గా అడుగుతాడు. ఇటీవల కేరళని ఓవర్టేక్ చేసినది ఏంటి? హైయెస్ట్ లిటరసీ రేట్ పరంగా చూసుకుంటే కేరళని అధిగమించిన రాష్ట్రం ఏందని అడుగుతాడు. సో ఖచ్చితంగా అలాంటి పర్టికులర్గా అడిగితే మాత్రమే మీరు మిజోరాం లాంటి ఇవి పెట్టడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద 2011 census of India, which group of Indian states had the highest or had the largest population? అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలు. అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలు. సో ఆబ్వియస్లీ ఫస్ట్ వన్ వచ్చేసి నన్ అదర్ దాన్, ఇక్కడ ఏదైతే ఉత్తరప్రదేశ్ అని ఉందనుకుంటే ఉత్తరప్రదేశ్ అనేది ఆన్సర్ చేయండి. సో క్లియర్గా మనకి తెలుస్తుంది ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి. ఎస్. సో ఉత్తరప్రదేశ్ అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేది. ఓకే, ఫస్ట్ మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఉత్తరప్రదేశ్ అండ్ బీహారా, ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్రనా, అరుణాచల్ ప్రదేశ్ అండ్ బీహారా, మహారాష్ట్ర అండ్ బీహారా. ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే రెండు ఆప్షన్స్ అనేది మీరు ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ అండ్ బీహార్ అనేది మనం ఎలిమినేట్ చేయొచ్చు బై చూడంగానే. అండ్ కొద్దో గొప్ప కొంచెం క్యాల్కులేటివ్గా చూసుకుంటే, రిస్క్ అని చూసుకుంటే ఈవెన్ యూ క్యాన్ ఎలిమినేట్ మహారాష్ట్ర అండ్ బీహార్. ఎందుకంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్ యొక్క కాంబినేషన్లో మహారాష్ట్ర ఉంది, ఉత్తరప్రదేశ్ యొక్క కాంబినేషన్లో బీహార్ ఉంది. డెఫినెట్గా ఈ రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇలా మీరు క్యాల్కులేటివ్ రిస్క్ తీసుకోవడానికి ప్రయత్నించండి. సో ఖచ్చితంగా మీ సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయ్యే ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పేసి మీరు చదివేటప్పుడే ఆటోమేటిక్గా మీ బ్రెయిన్లో ఫీడ్ అయి ఉంటుంది. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. హైయెస్ట్ పాపులేటెడ్ స్టేట్ వచ్చేసి, అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం వచ్చేసి మనకేముందమ్మా ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. ఇక్కడ మీకు ఒక చిన్న సింపుల్ ట్రిక్, అంటే లర్నింగ్ త్రూ ఎంసీక్యూస్ అన్నాను. కేవలం ఆ బిట్ అనే దాని మీద మనం ఫోకస్ చేయకుండా, ఒకవేళ ఇదే బిట్ షార్ట్ కట్లో ట్రిక్స్ అండ్ టిప్స్లో చూసుకుంటే మనం ఏం చదువుకున్నాం? యూపీ వచ్చేసి మనకి హైయెస్ట్ పాపులేషన్ అన్నాను కదా. ఎస్, హైయెస్ట్ పాపులేషన్ అని చెప్పేసి అన్నాను. అత్యధిక జనాభా కలిగినది అని చెప్పేసి అన్నాను. అదే యూపీ వచ్చేసి హైయెస్ట్ చిల్డ్రన్, అంటే అత్యధికంగా పిల్లలు కలిగినది కూడా మనకి ఆబ్వియస్లీ యూపీ రాష్ట్రం ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అత్యధికంగా పిల్లలు ఎవరైతున్నారో ఆ యొక్క పిల్లలు కలిగినది ఏదైతుందో, చిల్డ్రన్ కలిగినది కూడా అదే, జనాభా అనేది కలిగినది కూడా ఆ యొక్క యూపీఏ. మరి కేవలం యూపీ వచ్చేసి ఆ క్రెడిట్ దీనికే పోతుందంటే కాదు. హైయెస్ట్ మనకి ఎస్సీలు, షెడ్యూల్డ్ కాస్ట్ హైయెస్ట్ షెడ్యూల్ కులాల కలిగిన రాష్ట్రం కూడా మనకి యూపీఏ ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మరి హైయెస్ట్ ఎస్టీలు కూడా అన్నా సార్ అంటే హైయెస్ట్ ఎస్టీలు కూడా కాదు, హైయెస్ట్ మైనారిటీస్, అత్యధికంగా మైనారిటీలు కలిగిన రాష్ట్రం కూడా మనకి ఉత్తరప్రదేశ్. ఆ క్రెడిట్ అనేది పోతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇలా మీరు ఇక్కడే అత్యధిక జనాభా కలిగినది, అత్యధికంగా పిల్లలు కలిగినది, అత్యధికంగా షెడ్యూల్డ్ కాస్ట్ కలిగినది, అత్యధికంగా మైనారిటీలు కలిగినది
కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అండ్ పాపులేషన్ పరంగా చూసుకుంటే హైయెస్ట్, అంటే రిలీజియన్ పరంగా చూసుకుంటే హైయెస్ట్ హిందూస్ అనేది కూడా చూసుకుంటే, హిందువులు కలిగిన రాష్ట్రం కూడా చూసుకుంటే మనకి ఇది ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది నాట్ పర్సంటేజ్ బట్ పాపులేషన్ పరంగా చూసుకుంటే, జనాభా నెంబర్ పరంగా చూసుకుంటే. సో ఇలాంటి ఆ యొక్క యూపీకి సంబంధించిన ఏదైనా వచ్చేదంటే ఫ్యూచర్లో ఇలా మీ యొక్క మైండ్ అనేది కొంచెం వీటి మీద ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. సార్ ఎస్సీలు అన్నారు, బాగానే ఉంది, మరి వాట్ అబౌట్ ద ఎస్టీస్? ఎస్, ఎస్టీలకి సంబంధించిన ఆ క్వశ్చన్ అనేది 2 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. అప్కమింగ్ క్వశ్చన్స్ అనేది ఎస్టీ రిలేటెడ్, కొంచెం అక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఒకవేళ ఇక్కడ డిస్కస్ చేస్తే ఏమవుతుంది, ఆ సస్పెన్స్ అనేది మనం కోల్పోతాం. కాబట్టి సిన్స్ ఇట్ ఈస్ ఎ లైవ్ సెషన్, ఆ లైవ్ సెషన్లో ఖచ్చితంగా మీరు దాన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. ఓకే, ఎస్. అకార్డింగ్ టు ద 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా, ద కరెక్ట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. సో ఒకటి వచ్చేసి దాదాపు 20 కోట్లు ఉంది, ఇంకోటి వచ్చేసి దాదాపు 11.2 కోట్లు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఎస్, అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్ వాజ్ ద స్లోగన్ ఆఫ్ విచ్ సెన్సస్ ఆఫ్ ఇండియా? ఓకేనా, మన యొక్క గణన మన భవిష్యత్తు అనేది భారతదేశంలో జనాగణన యొక్క ఏ సంవత్సరం యొక్క నినాదం అని అడిగాడు. ఓకేనా, ఏ జనాభా గణన యొక్క నినాదం ఆర్ ఏ జనాభా సంవత్సరం యొక్క నినాదం? సో 2001, 1981, 2011, 1991. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో ఎవరైతే లైవ్లో ఉన్నారో మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఎస్, ఇట్స్ అ వెరీ సింపుల్ క్వశ్చన్. అన్నీ కూడా చూసుకుంటే మనకి గతంలో అడిగిన ప్రశ్నల యొక్క సరళ అనేది మీరు ఫోకస్ చేస్తే, సో రాబోయే ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఎగ్జామినేషన్, ఈవెన్ ఆర్ఆర్బి కూడా ప్రామాణికంగా తీసుకునేది జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆ యొక్క క్వశ్చన్స్ అనేది స్టాండర్డ్గా తీసుకుంటారమ్మా. సో అన్ని ఎగ్జామినేషన్స్కి ఇది ఉపయోగపడే విధంగా మీకు ఇవన్నీ కూడా చేస్తున్నాను, ఆ యొక్క సెషన్స్ అన్నీ కూడా. సో ఎవ్రీ వీక్ ఖచ్చితంగా 3 సెషన్స్ అనేది మనకి జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఎస్ ఎస్, ద రైట్ ఆన్సర్ వచ్చేసి 2011, 2011కి సంబంధించింది. 2011 అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్ అనేది ఏదైతే ఉందో అది మన యొక్క స్లోగన్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మన జనాభా గణన మన భవిష్యత్తు అనేది మన యొక్క స్లోగన్ ఆఫ్ 2011. సో కొంచెం దాని మీద ఫోకస్ చేయడం స్లోగన్. ఇది కాకుండా వాళ్ళు అడుగుతుంటారు దీనికి సంబంధించిన ఆ యొక్క థీమ్ ఏందని అడుగుతుంటారు. థీమ్ అనేది కూడా మనం ఒక్కసారి స్లోగనే కాకుండా థీమ్. సో ఆప్షన్ ఏ థీమ్ అనేది దేనికి సంబంధించింది? సో ఆప్షన్ ఏ వచ్చేసి హ్యాండిక్యాప్డ్ పర్సనా? ఓకేనా, హ్యాండిక్యాప్డ్ పర్సన్ అని చెప్పేసి అని అడుగుతుంటాడు. ఆప్షన్ బి వచ్చేసి హ్యాండిక్యాప్డ్ పర్సన్ అంటే ఎక్కువగా ప్రాధాన్యతను దేనికి ఇస్తుందని చెప్పేసి. ఆప్షన్ బి వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంటా, దీనికి సంబంధించింది సస్టైనబుల్ డెవలప్మెంటా. ఆప్షన్ సి వచ్చేసి ఇంక్లూజివ్ డెవలప్మెంటా. ఆప్షన్ సి వచ్చేసి ఇంక్లూజివ్ డెవలప్మెంటా. ఆప్షన్ డి వచ్చేసి ఉమెన్ ఎన్యూమరేటర్సా, ఉమెన్ ఎన్యూమరేటర్. ఓకేనా, సో ఏదైతే మనం చెప్పుకున్న అంగవైకల్యం, ఓకేనా, అంగవైకల్యం, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్ అమ్మా. అంగవైకల్యం కలిగిన వ్యక్తి, దానికి సంబంధించిన థీమ్ ఎక్కువగా దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు ఈ యొక్క 2011 సెన్సెస్, దేని వాళ్ళు ప్రయారిటీ ఇచ్చారు? సస్టైనబుల్ డెవలప్మెంటా, సుస్థిరాభివృద్ధి, సుస్థిరాభివృద్ధి. ఆప్షన్ సి వచ్చేసి మనకి ఇంక్లూజివ్, సమ్మిళిత వృద్ధి. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. సమ్మిళిత వృద్ధి అండ్ మహిళలకి సంబంధించిన ఎన్యూమరేటర్. ఓకేనా, మహిళకి సంబంధించిన ఎన్యూమరేటర్. సో 2011కి సంబంధించిన ఆ యొక్క థీమ్ కూడా అడుగుతారు. సో చంద్రమౌళి అమ్మ ఈ యొక్క సెన్సస్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో 2011కి సంబంధించింది కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. సో అంటే డైరెక్ట్గానే కాకుండా కొన్ని బిట్స్ వచ్చేసి మనకి అదనంగా, ఓకేనా, సప్లిమెంట్గా మనకి కొన్ని క్వశ్చన్స్ అనేది వస్తాయి. ప్లీజ్ ట్రై టు, అంటే అప్పటికప్పుడు మనం క్రియేట్ చేయొచ్చు. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఆల్సో. సో డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా కూడా ఒక 2-3 క్వశ్చన్స్ అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మేబీ చెప్పలేం, అడిగే ఛాన్సెస్ ఉంది. ప్రతిసారి కూడా ఇదే అడగాలని రూల్ ఏం లేదు కదా. ఎస్, ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఉమెన్ ఎన్యూమరేటర్. సో మహిళా సాధికారకత, ఉమెన్ ఎంపవర్మెంట్ ఏదైతుందో దానికి ఇంపార్టెన్స్ అనేది ఇచ్చి, చాలామందికి డౌట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇంక్లూజివ్ గ్రోత్ రేటు, ఈ నీతి ఆయోగ్కి సంబంధించిన భావనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అది అనుకుంటున్నారు. బట్ మీరు మర్చిపోతున్నారు ఏంటంటే ఇది 2011కి సంబంధించింది. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాదు, 2011కి సంబంధించిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో అలా చూసుకుంటే మనకి ఆ యొక్క మహిళ ఎవరైతున్నారో వాళ్ళ సాధికారకతకి ప్రాధాన్యత ఇచ్చి ఉమెన్ ఎన్యూమరేటర్ అని చెప్పేసి దానికి మనం ఇంపార్టెన్స్ అనేది ఇచ్చాం.